తెలంగాణ రాష్ట్రంలోని వర్గీకరణ చేసిన విధానంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాల విద్యార్థులకు ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. గత 2025 ఏప్రిల్ 14న వర్గీకరణ ఎప్పుడు అమలైందో ఆ వర్గీకరణ అమలైన నుంచి నేటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్లో కూడా మాల విద్యార్థులకు ఒక పోస్ట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన యొక్క రోస్టర్ విధానం వల్ల ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ, బీజేపీలో ఉన్న మాల ప్రజాప్రతినిధులంతా కూడా స్పందించి మాల విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకువెళ్ళి మాల విద్యార్థులకు రోస్టర్ విధానంలో వెంటనే సవరణ చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగాలు వచ్చే విధంగా అవకాశం కల్పించాలా. అలాగే నేటి రాహుల్ గాంధీ గారు అందరికీ సామాజిక న్యాయం అంటుండు కదా, అదే తెలంగాణ రాష్ట్రంలోని మాలల గొంతు కోసి నువ్వు సామాజిక న్యాయం ఏ విధంగా అవుతుంది? కాబట్టి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఒక వర్గానికి న్యాయం చేసినట్లు కూడా వ్యవహరిస్తుండు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అసలు ఏం జరుగుతుందనే విధానం కూడా మీరు ఫోకస్ పెట్టి మాలల జరిగిన నష్టంపై కూడా మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాలలకు న్యాయం చేయాల్సిందిగా మేము విద్యార్థి సంఘాల నాయకులుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అధికార నాయకత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇందిరా పార్క్ వేదికగా రేపు ఉదయం 10 గంటలకు మాల విద్యార్థుల మహాధారణ కార్యక్రమం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులు ఉద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆ మహాధారణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాల విద్యార్థులకు ఉద్యోగులు జరుగుతున్న నష్టంపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన సత్తా ఏందో తెలియజేసి మన హక్కులు మనం సాధించుకుందాంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. 2014లో జరిగింది అని అంటున్నారు. 2014 అంటే ఇప్పుడు 2024 అయిపోయేసరికి 10 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకని దీని గురించి ఎక్కడ కూడా బయట మాట్లాడలేదు? వర్గీకరణ అనేది 2025 ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చింది. 2014 అనేది వర్గీకరణ జరగలేదు. అది వర్గీకరణ ఉమ్మడి దళితులందరికీ 15% అనేది 2014లో ఉంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రాలకు చేసుకోవచ్చన్న అవకాశంగా ఇక్కడ ఏదో పెద్దన్న పాత్రగా నేను ఒక మాదిగలకి ఏదో లబ్ధి చెందుతున్నగా ఏ ఒక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి స్పందించముందుకే అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వస్తుంటే ఇక్కడ అసెంబ్లీ హాల్లోనే డప్పులు కొట్టుకుంటా పెద్ద మాదిగ లెక్క నేను మాదిగలకు న్యాయం చేస్తున్నానని వర్గీకరణను అమలు చేయడం జరిగింది. కాబట్టి అంటే ఒక వర్గానికి న్యాయం చేసి ఇంకో వర్గానికి అన్యాయం చేయడం అంటే అది చాలా అన్యాయం. రేపు నీకు మాలలేందో మాలల యొక్క సత్తా ఏందో రేపు జరగబోయే సారసత్వ ఎన్నికల్లో రేపు జరగబోయే 2029 ఎన్నికల్లో మాలల సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే మాలలకు అన్యాయం చేస్తున్నారు. మాలలే నేడు అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్ళ ఇందిరమ్మ కాలం నుంచి నేటు సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ కానీ ఉన్న కాలం వరకు కూడా మాలలు దళితులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగుర్రు. బీజేపీ పెట్టే కుట్రలో ఈరోజు రేవంత్ రెడ్డి బందీ అయిపోయి మాలలకు అన్యాయం చేసే దిశగా ఆయన యొక్క అడుగులు పయనించినాయి. కాబట్టి ఇప్పుడు వేసిన నోటిఫికేషన్లు కూడా నిలిపివేయాలా. రోస్టర్ విధానంలోనే మార్పులు చేసినాకనే ఈ యొక్క నోటిఫికేషన్లు కొనసాగింపు చేయాలా. మాల విద్యార్థులకు ఒక్క పోస్టు కానీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? ఇంతమంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వివిధ కార్యక్రమాలు చేస్తున్న మాల సంఘాల నాయకులు మా యొక్క ఆవేదనను మా గోడును మీడియా ముఖంగా కానీ ప్రజాక్షేత్రంలో కానీ తెలియజేస్తున్నా కూడా ఇంతవరకు కూడా యొక్క వర్గీకరణ రోస్టర్ విధానం మీద ఎలాంటి చర్చా సమావేశాలు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి కానీ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు ఇద్దరు తప్ప మాల ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడడం లేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలారా, మాజీ ఎమ్మెల్యేలారా మీరు స్పందించాలి. రేపు మీకు మీ ఓట్లు మాలల పనులకు ఏ విధంగా వస్తారు? మాల విద్యార్థుల ఓట్లు వద్దా? మాల ప్రజల యొక్క ఓట్లు వద్దా? రేపు మీరు ప్రజలకు గ్రామాలలోకి వస్తారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా మాలలకు జరిగిన అన్యాయంపై ఎక్కడికెక్కడికి అండగట్టి మాల విద్యార్థులకు ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈ యొక్క అన్ని పార్టీలో ఉన్న మాల ప్రజాప్రతినిధుల్ని మాజీ ప్రజాప్రతినిధుల్ని మేము కోరుతున్నాం.